పోసాని కృష్ణమురళి ఐడియా ఉంది కదా, సో ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి, భార్య పిల్లల గురించి కావచ్చు, మిగతా వాళ్ళందరి గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడో తెలుసు. సో అట్లాంటి వాళ్ళకు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆడపిల్ల అయ్యుండి కూడా ఇక్కడ పోసాని గారికి సపోర్ట్ చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళని ఏమనొచ్చు? ఆ రోజు పోసాని ఏంటో తెలుసారా అని ఇట్లా మాట్లాడి, ఏదంటే అదే నీచంగా, అంటే ఎంత నీచంగా అంటే అంత మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ అన్న గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదేదో ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఇట్లా ఎగిరేసుకుంటా పోసాని సత్తా ఏందో తెలుసారా అన్నాడు ఆ రోజు. ఈరోజు జైలుకి వెళ్ళిండు. సరే, ఎందుకు వెళ్ళిండు జైలుకి అంటే, నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావు, ఎన్నెన్ని మాటలు అన్నావో పవన్ కళ్యాణ్ అన్న నీ ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడినన్న. నిజంగా మాకిట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈ రోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలని తెలుస్తుంది ఈ పోసానికి. అట్లాంటి వాళ్ళకి ఒక గల్లై ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. నాకు తెలిసింది నేనేమనుకుంటున్నా అంటే, ఎంతో కొంత సాయం చేసింటాడు, అందు గురించే ఆమె సపోర్ట్ గా నిలబడి, ఒక లేడీ అయినా గిట్ట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్ గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్ గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈ రోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈ రోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిచిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామలను ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామలను అన్నుంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తారు. లేదు చెయ్యదు, తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట్ట తిడితే ఆమె గిట్ట బాధ ఉంటుంది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటుంది నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. చాలా మంది ఉన్నారు బ్రదర్. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరికి ఉచ్చ పడుతుంది. లోకేష్ అన్న రెడ్ బుక్ తీస్తే ఎవరెవరు లిస్ట్ ఉన్నాయో అసలు భయం అవుతుంది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఈ సినిమా యాక్టర్లకి అందరికి భయం అవుతుంది. ఎవరెవరు ఏం మాట్లాడిండు, ఏ రోజు మాట్లాడిండ్రు, డేటుతో సహా అన్నీ ఉన్నాయి. ఏ రోజు ఏం మాట్లాడిండ్రు, ఏ టైంకి మాట్లాడాను అనేది రెడ్ బుక్ లో ఉంది. రెడ్ బుక్ ఒక్కొక్కరు లీస్ట్ బయటకు వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గిట ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకు ఉండొచ్చు అంటే, మొన్న ఏమన్నాడంటే బయటకు వచ్చి బట్టలిప్పి కొడతానంటే, బట్టలిప్పి నన్ను ఎక్కడ కొడతారు, రెడ్ బుక్ లో నా పేరు ఎక్కడ ఉందో అని భయం పడుతుండు. రోజా, శ్రీరెడ్డి వాళ్ళు అందరు ఉన్నారు. కొడాలి నాలి ఉన్నారు, రోజమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు, లిస్ట్ లో ఉన్నారు. మెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తుండ్రు. సో అందరికి జైలు జీవితం అనుభవిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఈ కాడికన్నా బుద్ధి తెలుసుకొని మంచిగా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. 14 రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ పోచాని బయటకు వచ్చే ఛాన్స్. ఇప్పుడు మంచోళ్ళు లేనప్పుడు, మంచి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరే. ఆ తల్లికి అన్నం పెట్టడు, అర్థమైన చెల్లికి ఆస్తులు, ఇక్కడ కోట్ల ఆస్తులు ఇచ్చారు వీళ్ళు. చెల్లెళ్ళకి చిరంజీవి గారి ఫ్యామిలీ కోట్ల ఆస్తులు ఇచ్చారు. ఆవిడకి ఆస్తులే పంచలేదు, ఆవిడ మీద కేసులు పెట్టాడు. అన్నం ముద్ద పెట్టలేదు, చెల్లికి ఆస్తులు లేవు. అసలు చెప్పాలంటే జగన్ గురించి ఇంకా తెలుసుకోరేంట్రా బాబు అని చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దయచేసి ప్లీజ్ తెలుసుకోండి. చాలా మంది ట్విట్టర్ లో వి స్టాండ్ పోచాని అని అంటున్నారు. చాలా మంది కార్యకర్తలు వి స్టాండ్ పోచాని అని అంటారు. కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవడో టీములు వాడికి వర్కులు చేస్తానే ఉంటుంది. దయచేసి మీకు కూడా చెప్తున్నా, మంచి చేసేవాడు ఎవడైనా ఆయన ప్రోత్సహించండి, చెడు చేసేవాడు ఎవడన్నా అది శిక్షించండి. దయచేసి మీ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా మరి? అది ఇప్పుడు రాదు, ఏ ప్రాసెస్లు ఉంటాయి, గవర్నమెంట్ ప్రాసెస్లు ఉంటాయి. నేనేం గవర్నమెంట్ కాదు కదా. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు చేస్తారో ఏంటో, వాళ్ళు చేసిన తప్పులను బట్టి ఆ కోర్టులు, పోలీస్ స్టేషన్లు వాళ్ళకి ఇచ్చే శిక్షలను బట్టి అట్లా ఉంటాయి. అర్థమైందా? అది గతంలో ఇప్పుడు మీరు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గాని చాలా పర్సనల్ గా వెళ్ళి తిట్టారని చెప్పారు. సో గతంలో
లో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చేశారు 2019లో చూసుకుంటే టీడీపీ వాళ్ళు మా ఎమ్మెన్ తిట్టారు అది అని చెప్పి చాలా ప్రతి సభల్లో మాట్లాడారు. మరి ఎందుకు టీడీపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు? కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. మరి ఇప్పుడు తీసుకుంటారు ఇప్పుడు తిట్టారంటే ఇప్పుడు కలిశారు, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు కలిశారు, ఏదో గవర్నమెంట్ ఫామ్ చేశారు, పనులు చేస్తారు. ఎవరికేం న్యాయం ఉండదు. అవి బయటకు వస్తాయి, ఇవి బయటకు వస్తాయి మెల్లమెల్ల. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూడా జైలు పంపిస్తారా? ఏమో చెప్పలేము. ఇక ముందు ఆ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో ఏంటనేది చెప్పలేము. అది అర్థమైందా? తప్పులు గవర్నమెంట్ అంటే ఒకటి ఉంటుంది కదా. అది ఇప్పుడు వీళ్ళు మంత్రులు పదవులు గవర్నమెంట్ అటు గవర్నర్ ఉంటాడు. అర్థమైందా? రైట్స్ ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటాయి, ఆట ప్రకారం శిక్షలు ఉంటాయి. అర్థమైందా? మీరు కూడా ఎవడైనా ఏ పార్టీ కానీ ఎవడైనా సరే, నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రజల పక్షంగా నేను పోరాడతా. అది నా సిద్ధాంతం. అది మెయిన్. ఎవడు తప్పు చేసినా వాడిని శిక్షించమని చెప్పండి, ఎవడు మంచి చేసినా వాడిని రక్షించమని చెప్పండి. ఇది కొడాలి నాని కూడా ఇన్ ఫ్యూచర్ లో జైలుకు పోయే ఛాన్స్ ఉంది. 100% వెళ్తాడు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పచ్చి బూతులు తిట్టారు. ఒరే నా కొడుకు, అదే పార్టీలో ఉండి, అదే పార్టీలో పెరిగి, అదే పార్టీలో తిని, అదే పార్టీ లీడర్ని తిడితే మీరు జైలుకి వెళ్ళడా? 100% జైలుకి వెళ్తాడు. పోలీసు అయితే అరెస్ట్ చేశారు. సో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పే కదా. పోషాని గారు మాట్లాడే విధానమే ప్రతి ఒక్కరికి నచ్చదు. యాక్చువల్లీ ముఖ్యంగా ఆడవాళ్ళకి అస్సలు నచ్చదు. సినిమాలలో అంటే ఏదో నడుస్తుంది డైలాగ్స్, ఖచ్చితంగా అది మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. బట్ బయట ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. ఆయన ఎందుకు అలాగా ఆయన చెలరేగిపోతారో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక రోజు ఆ నోటి దురుస్తనమే ఆయనకి ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నా, సేమ్ అలానే జరిగింది. ఆ మాట పక్కన పెడితే ఆయన నోటు దురుస్తనం అంతే, ఆయన బిహేవియరే అంతే, ఆయన స్వభావమే అంతా, ఆయన మాట తీరే అంతా అనుకుందాం. మధ్యలో ఈ శ్యామల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడవాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన ఒక అమ్మాయి మాట తీరుని అది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే ఒక యాంకర్ ఆమె. ఏమి తెలియని పిల్ల, చిన్న పిల్ల అయితే కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ పోసాని గారు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల దగ్గర నుంచి కూడా చాలా బూతులు మాట్లాడారు. అదే చాలా తప్పు. ఒక ఆడ మనిషి అయి ఉండి అట్లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈమె ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ దాకా వెళ్తేనే తప్పు అనకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకి అంటేనే తప్పు అనేది కూడా నేను ఖండిస్తా. అంటే బయట వాళ్ళు మనుషులు కాదా, ఆడవాళ్ళు కాదా, పిల్లలు కాదా? ఎవరినైనా అనడం తప్పే. ఏ ఆడదైనా ఆడదే, ఎవరు పిల్లలైనా పిల్లలే. పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అంటే మాత్రం దానికి కూడా నేను వ్యతిరేకినే. ఎందుకంటే ఎవరైనా ఒకటే. మళ్ళీ ఇది వినేసి ఎవరైనా కింద కమెంట్స్ పెడతారేమో. నేను అనేది ఏంటి అనేది కరెక్ట్ గా విని ఆ తర్వాత మాట్లాడండి, లేదంటే కమెంట్స్ కరెక్టే. ఎందుకంటే ఇంకొకసారి ఇంకొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారు. కరెక్టే. సో ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్, ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది. నాలెడ్జ్ ఎక్కువైపోతే ఇలా తయారవుతారేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే, కెమెరా ముఖంగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా మామూలుగా అయితే. కానీ ఇక్కడ పోషాని గారి మాట తీరుని నేను కూడా ఖండిస్తాను. ఎందుకంటే యాజ్ అ ఫీమేల్ ఆ పార్టీలో ఉన్న ఒక పర్సన్ గా ఇలాంటి వాళ్ళ మాటల వల్ల మన పార్టీ మీదకి బురద చల్లుతున్నారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఎవరైనా మాట్లాడాలి, ఒక విశ్లేషకుడు వచ్చి మాట్లాడాడు అంటే ఇంకొకరు క్వశ్చన్ చేసేలా ఉండకూడదు. అరే ఆయన చెప్పింది కరెక్టే కదా, మన పార్టీ మీద ఇంత ఉంది, మంచితనం ఉంది, ఇంకొకడు ఎలా వచ్చి మాట్లాడతారు, ఈయనకి ఒక మైక్ ఇవ్వండి అనేటట్టు ఉండాలి. కానీ అరే ఇంకొకసారి ఆడికి మైక్ ఇవ్వద్దురా బాబు, ఏం మాట్లాడతాడో తెలియదు అనేటట్టు ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్.